హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్లో నుంచి మినిమం ఏ ఎగ్జామినేషన్ రాసినా సరే 5 క్వశ్చన్స్ వరకు అంటే 5 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం వచ్చేసరికి 15 to 20 మార్క్స్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారు. ఇది ఒక లైన్ గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్లో ఇచ్చిన డేటా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ గ్రాఫ్లో మీరు చూస్తే కనుక డేటా దేనికి సంబంధించి అంటే నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ యాపిల్ అండ్ బనానా సోల్డ్ ఇన్ 5 different years. సో ఇక్కడ 2 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఒకటి యాపిల్ ఇంకోటి బనానా. 5 different years 2015, 2016, 2017, 2018, 2019లో యాపిల్ బనానా సేల్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు. ఇందులో మీరు చూస్తే కనుక ఈ బ్లూగా కనిపించే లైన్ ఏమిటి అంటే యాపిల్, అలానే ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఇది ఏమిటి అంటే బనానా. అంటే ఈ గ్రాఫ్లో బ్లూ కలర్తో ఉన్న లైన్ వచ్చేసరికి యాపిల్ యొక్క సేల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే మనకి ఏదైతే ఎల్లో కలర్లో ఉందో అది వచ్చేసరికి బనానాకి సంబంధించిన సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలా ఒకసారి మీరు చూస్తే కనుక 2016లో యాపిల్స్ ఎన్ని సేల్ అయ్యాయంటే 550, అలానే బనానా ఎన్ని సేల్ అయ్యాయంటే 470 అని చెప్తాం. అలానే 2018లో యాపిల్ సేల్స్ ఎన్ని అంటే 330, అవునా కదా? యాపిల్ సేల్స్ ఎన్ని అంటే 2018లో 330. అలానే బనానా సేల్స్ 2015లో ఎంత అంటే 590. ఓకేనా? ఇలా మనం గ్రాఫ్లో ఇచ్చిన డేటాని ఉపయోగించి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనకి టోటల్గా 5 క్వశ్చన్లు ఇచ్చారు. ఈ 5 క్వశ్చన్ని 1 by 1 సాల్వ్ చేద్దాం. ఫాస్ట్గా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి, అంతేగాని ఏదో నార్మల్గా పెన్ను పేపర్ ఉపయోగించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీ అందరూ తెలిసిందే టైం చాలా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా ఆన్సర్ పెడితే మనకి అంత ఫాస్ట్గా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి ఎగ్జామినేషన్లో 30 సెకండ్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినా, ఎస్ఎస్సి రాసినా, రైల్వే రాసినా 30 సెకండ్లే. కొన్ని ఎగ్జామ్స్ రైల్వే లాంటి వాటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగిలిన ఎగ్జామినేషన్లో కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. బట్ బ్యాంక్ ఎస్ఎస్సిలో ఆల్మోస్ట్ మనకి 30 seconds టైం అనమాట. ఓకేనా? ఎస్, ఫటాఫట్ ఆన్సర్స్ కామెంట్ చేయాలి. ఎస్. క్వశ్చన్ చూస్తే కనుక వాట్ ఈస్ ద ఓవరాల్ యావరేజ్ సేల్ ఆఫ్ బనానా? మొత్తం ఓవరాల్ యావరేజ్ సేల్ ఆఫ్ బనానా యావరేజ్ సేల్ ఎంత ఓవరాల్గా అంటున్నారు. అంటే ఇక్కడ మనం సింపుల్గా బనానాకి సంబంధించి యావరేజ్ కట్టాలి. యావరేజ్ అన్న వెంటనే మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే మొత్తం యాడ్ చేస్తారు. బనానా అంటే ఎల్లో కలర్ కాబట్టి 590 + 470 + 620 + 530 + 460 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఇక్కడ 5 years ఉన్నాయి, బై 5 చేస్తారు. బట్ అదంతా టైం వేస్ట్ ప్రోగ్రామ్, అలా చేయొద్దు. నేనేం చేస్తానంటే ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ వాల్యూస్ అన్నీ కూడా 500కి దగ్గరలో ఉన్నాయి. కొన్ని 500 కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని 500 కన్నా తక్కువ ఉన్నాయి. అందుకే నేను యావరేజ్ ఏమనుకుంటున్నానంటే ఎజ్యూమ్డ్ యావరేజ్ నేను 500 అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను 500 అనుకున్నానో ఇక్కడ ఏమైందంటే నాకు 500 కన్నా 90 ఎక్కువ ఉంది, ఇక్కడ 500 కన్నా 30 తక్కువ ఉంది. ఎందుకంటే ఇది 470 అంటే 500 కన్నా తక్కువ కదా. ఇది వచ్చేసరికి 500 కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 120 ఎక్కువ ఉంది. చూడండి, నాకు కావాల్సింది బనానా, అందుకనే ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అదే బనానా. ఇక్కడ చూస్తే కనుక 500 కన్నా 30 ఎక్కువ ఉంది, ఇక్కడ చూస్తే కనుక 500 కన్నా 40 తక్కువ ఉంది, అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ ఏమైందో చూడండి ఒకసారి. -30 + 30 క్యాన్సిల్ అయిపోయాయి. అలానే ఇది 120 ప్లస్ ఇదేమో -40 అండ్ ఓవరాల్గా ఇది ఎంత అంటే +80. ఎందుకంటే +120 -40 అంటే +80. అప్పుడు +90 + 80 అంటే మొత్తం మీద మనకి ఇది ఎంత వస్తుంది చెప్పండి? 90 + 80 అంటే 170. అంటే ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా 170 ఎక్స్ట్రా వచ్చింది. మరి ఈ 170 ఏం చేయాలి? అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అదే కదా? ఎందుకంటే మొత్తం అన్నింటినీ కంపేర్ చేస్తే ఈ 5 years మీద మనకి 170 ఎక్స్ట్రా వచ్చింది. మరి ఈ 170ని 5 yearsకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకనే 170 డివైడెడ్ బై 5. అప్పుడు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 5 3 times చేస్తామనుకోండి 15, 5 4 times చేస్తే 20. 500 + 34 అంటే 534 ఆన్సర్ అవుద్ది. ఓకేనా? 534 ఆప్షన్ 5 ఆన్సర్. చూడండి క్వశ్చన్ ఏంటో. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద సేల్ ఆఫ్ యాపిల్ ఇన్ 2016 టు బనానా ఇన్ 2018? సో యాపిల్ 2016, బనానా ఇన్ 2018. చూడండి, యాపిల్ 2016లో ఎంత? 550, అవునా? 2016 యాపిల్ 550. అలానే ఏమంటారంటే బనానా ఇన్ 2018, 2018లో బనానా ఎంత? 530. చూడండి, 550కి 530కి రేషియో గమనించండి. 550 అలానే 530కి రేషియో. 550కి 530కి రేషియో మీరు చూస్తే కనుక 10 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత అంటే 55:53. ఓకేనా? ఆన్సర్ ఎంత? 55:53. ఎస్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
మీ అందరికీ కూడా నేను టైం ఇస్తాను, జాగ్రత్తగా క్వశ్చన్స్ చదవండి, చదివి ఆన్సర్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తున్నాయి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ ఆఫ్ యాపిల్ అండ్ బనానా రికార్డ్ ద మోస్ట్? సో ఏమంటారు ఇక్కడ వీళ్ళు, ఏ ఇయర్లో యాపిల్ అలానే బనానా సేల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఇలాంటప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే సబ్ట్రాక్షన్ చేస్తూ ఉంటారు. సబ్ట్రాక్షన్ చేయకుండా గ్రాఫ్లో ఎక్కడైతే ఎక్కువ గ్యాప్ కనిపిస్తుందో అదే ఆన్సర్. మళ్ళీ అనవసరంగా మీరు సబ్ట్రాక్షన్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. క్వశ్చన్ అడిగింది డిఫరెన్స్ కావాలి. యాపిల్ సేల్కి బనానా సేల్కి ఏ ఇయర్లో ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది అన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, గ్రాఫ్లో ఎక్కడైతే డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుందో అదే ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్లో మీరు చూస్తే కనుక డిఫరెన్స్ చూస్తే కనుక గమనించండి, ఎక్కడ ఎక్కువ డిఫరెన్స్ గమనిస్తుందో అదే ఆన్సర్ అవుద్ది. మీరు క్లియర్గా చూడొచ్చు డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే క్లియర్గా చూడొచ్చు 2018లో డిఫరెన్స్ ఎక్కువ కనిపించింది. సో అందుకని ఆన్సర్ ఎంత అంటే 2018. ఇంకా మళ్ళీ దీనికి పెన్ను పేపర్ లాంటి ఏమీ అవసరం లేదు, కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ద టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ బనానా ఇన్ 2017 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ యాపిల్ ఇన్ 2017? సో మనకి 2017లో వాళ్ళు ఏమడుగుతున్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ బనానా ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ యాపిల్. అంటే వాళ్ళు అడిగింది ఏమిటి అంటే బనానా బై యాపిల్. అర్థమైందా? ఇది వాళ్ళు పర్సెంటేజ్లో అడుగుతున్నారు 2017లో, అందుకని ఇంటూ 100 చేయాలి. చూడండి 2017లో బనానా ఎంత, 2017లో బనానా సేల్స్ ఎంత అంటే 620. 2017లో బనానా సేల్స్ ఎంత అంటే 620. అలానే 2017లో యాపిల్ సేల్స్ ఎంత, యాపిల్ సేల్స్ ఎంత అంటే 700. అవునా? సో 620/700 ఇంటూ 100. అర్థమైందా? యాక్చువల్గా అయితే ఇప్పుడు దీన్ని నిజానికి మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సింప్లిఫై చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు 7 ఎన్ని టైమ్స్ చేస్తే మనకి 7 మనం 9 టైమ్స్ చేస్తే 63. అవునా కదా? 63 అంటే ఇది 62నే ఉంది, 63 కూడా కాదు. అవునా కదా? అంటే పక్కన 0 ఉందనుకోండి, అంటే మనకి 90 కన్నా తక్కువ ఉండాలి. మరి 90 కన్నా తక్కువ ఉన్న వెంటనే గమనించండి, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అయితే ఇది ఆన్సర్ అవ్వాలి, ఇది ఆన్సర్ అవ్వాలి, ఇది ఆన్సర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి 90 కన్నా తక్కువ 90కి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 63 కాదు 62 ఇది. అందుకనే 90 కన్నా తక్కువ ఉండాలి, 90కి దగ్గరగా ఉండాలి. మరి ఇది 90కి చాలా దూరంగా ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది కూడా 90కి దూరంగా ఉంది, రాంగ్ ఆన్సర్. అందుకనే ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది. సార్ లేదు క్యాలిక్యులేషన్ చేయండి అని క్యాలిక్యులేషన్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ కావాల్సి చేసుకోండి. 00 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేస్తే ఏమో చెప్పండి. 7 8 టైమ్స్ చేసామనుకోండి 56. అవునా కదా? 7 8 టైమ్స్ చేస్తే మనకి 56 వచ్చింది. మరి 56 అంటే ఇంకా మనకి చూస్తే కనుక ఎంత ఉంది, ఇంకా 56 అంటే మనకి ఇంకా ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ 60 ఉంది. మళ్ళీ 7 8 టైమ్స్ చేస్తే 56 అంటే ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది 4. అవునా కదా? అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, 0.5. అవునా కదా? సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 88.5. ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఆన్సర్. ఓకేనా? ఎందుకంటే 7 8 టైమ్స్ చేస్తే 56 అంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత మిగిలిపోయింది, ఇక్కడ మనకి 60. అవునా కదా? మళ్ళీ 7 8 టైమ్స్ చేస్తే 56, 88 పాయింట్. సో తెలిసిపోయింది కదా మనకి ఇక్కడ. సో అదే ఆన్సర్. వాట్ పర్సెంట్ మోర్ ఈజ్ సేల్ ఆఫ్ బనానా టు దట్ ఆఫ్ యాపిల్ ఇన్ 2018? 2018లో బనానా సేల్ యాపిల్ సేల్ కన్నా ఎంత ఎక్కువ ఉంది అంటున్నారు. చూడండి 2018లో బనానా సేల్ ఎంత అంటే 530, యాపిల్ సేల్ ఎంత అంటే 330. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అదే కదా సేల్ డిఫరెన్స్ ఎంత అంటే వీళ్ళిద్దరి మధ్యలో 200. అవునా కదా? 200. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు, పర్సెంటేజ్లో అడుగుతున్నారు. ఎవరితో కంపేర్ చేసినప్పుడు, యాపిల్తో కంపేర్ చేసినప్పుడు బనానా సేల్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది 2018లో అన్నారు. అందుకే నేను యాపిల్తో కంపేర్ చేస్తున్నాను కాబట్టి యాపిల్ వాల్యూ డినామినేటర్లో వేయాలి. డినామినేటర్లో వేసి చూడండి 200 బై యాపిల్ 2018లో సేల్ ఎంత అంటే 330. సో అందుకనే 330 ఇంటూ 100. అర్థమైందా? జస్ట్ సింప్లిఫై చేస్తే చాలు, జస్ట్ మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి 00 క్యాన్సిల్ అయిపోయింది. అవునా కదా? 00 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 20/33 ఇంటూ 100. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ 10% ఎంత అంటే 3.3. 10% అంటే 3.3. ఇప్పుడు 60% అన్నాం అనుకోండి, 10% 3.3 కాబట్టి 60% అంటే 6 3 18. 18 ప్లస్ 1.8. 18 ప్లస్ 1.8 అంటే 19.8 అంటే ఆల్మోస్ట్ 20. అవునా కదా? అంటే ఆన్సర్ 60%కి చాలా పక్కనే ఉండాలి. 60%కి మరి 60% పక్కనే అంటే 60.6. ఇది ఆన్సర్. నెక్స్ట్ గ్రాఫ్ చూడొచ్చు, ఇది పై గ్రాఫ్కి సంబంధించింది. ఓకేనా? ఈ గ్రాఫ్లో మీరు చూస్తే కనుక ఏం చెప్తున్నారంటే నెంబర్ ఆఫ్ యానిమల్స్ అకార్డింగ్ టు దేర్ టైప్ ఆఫ్ ఫార్మర్ హ్యాస్ విత్ హిమ్. సో ఇవన్నీ గ్రాఫ్లో ఏమిటంటే యానిమల్స్ సంబంధించి, అంటే ఒక ఫార్మర్ దగ్గర రకరకాల యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఆ యానిమల్స్ ఏంటో చూడొచ్చు. కౌ ఉంది, షీప్ ఉంది, హెన్, హార్స్, ఆస్ట్రిచ్ ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు కౌ వచ్చేసరికి మీరు చూడొచ్చు, ఇది కౌ అనమాట 520. షీప్ వచ్చేసరికి ఇది 1180.
నెక్స్ట్ హెన్ వచ్చేసరికి 7520, నెక్స్ట్ హార్స్ వచ్చేసరికి 250, నెక్స్ట్ ఆస్ట్రిచ్ వచ్చేసరికి 810. ఇవి ఫార్మర్ దగ్గర ఉన్న డిఫరెంట్ యానిమల్స్ అనమాట. ఓకేనా? ఈ యానిమల్స్కి సంబంధించి ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని మనకి అక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఎస్, చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 hen ఈజ్ 200 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 horse ఈజ్ 20,000, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అప్టైన్డ్? తెలుగులో కూడా చదువుతున్నాను. ఒక కోడి అమ్మకం ద్వారా రూపాయలు 200 మరియు ఒక గుర్రం అమ్మకం ద్వారా రూపాయలు 20,000 అయితే వచ్చే ఆదాయం మధ్య తేడా ఎంత అంటున్నారు. సో ఆదాయం మధ్య తేడా కావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక కోడి అమ్మితే ఎంత వస్తాయి? 200 వస్తాయి. అలా కోడ్లు ఎన్ని ఉన్నాయి అంటే 7,520 కోళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కోడికి 200 రూపాయలు. అలానే ఒక గుర్రాన్ని అమ్మడం వల్ల ఎంత వస్తుందంటే 20,000. ఒక గుర్రాన్ని అమ్మడం వల్ల 20,000. గుర్రాలు ఎన్ని ఉన్నాయి అంటే 250 గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గుర్రం అమ్మడం వల్ల ఏమవుతుందంటే 20,000 వస్తుంది అనమాట. 20,000. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటానంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్, గమనించండి. మీరు గమనిస్తే కనుక 20,000 ఇంటూ 250 చేసామనుకోండి 50 లక్షలు. అవునా కదా? దాంట్లో నుంచి మనకి ఏం చేసేయాలి? ఇందులో నుంచి మనకి 750 ఇంటూ 200. అవునా కదా? ఈ సబ్ట్రాక్ట్ చేసాము. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 34,96,000. ఓకేనా? 34,96,000 అది ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ ఆస్ట్రిచ్ ఆర్ వాట్ % మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ షీప్ విత్ ద ఫార్మర్. సో ఏమంటున్నారు వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. నిప్పు కోళ్ళ కాళ్ళ సంఖ్య రైతు వద్ద ఉన్న గొర్రెల కాళ్ళ సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అంటున్నారు. చూడండి, అసలు ఆస్ట్రిచ్ ఉన్న లెగ్స్ అలానే మనకి షీప్కి ఉన్న లెగ్స్ కంపారిజన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆస్ట్రిచ్ లెగ్స్ అనేవి ఎంత % మోర్ ఆర్ లెస్ షీప్ లెగ్స్తో కంపేర్ చేస్తే అంటున్నారు. మనందరూ తెలుసు ఆస్ట్రిచ్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. షీప్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. షీప్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? షీప్ వచ్చేసరికి 1180 ఉన్నాయి. అవునా కదా? మరి ఒక్కొక్క షీప్కి 4 లెగ్స్ కాబట్టి 1180 ఇంటూ 4 చేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి? 4400 ప్లస్ 320. 4400 ప్లస్ 320 అంటే 4720. అవునా కదా? 4720. ఓకే. నెక్స్ట్ అలానే ఆస్ట్రిచ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి అంటే ఆస్ట్రిచ్లో 8-10 ఆస్ట్రిచ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఆస్ట్రిచ్కి 2 కాళ్ళు ఉంటాయి ఒక్కొక్క ఆస్ట్రిచ్కి. అందుకని ఇవన్నీ అంటే 1620. ఇవన్నీ అంటే 1620. అంటే ఆస్ట్రిచ్ లెగ్స్ వచ్చేసరికి 1620. అలానే మనకి షీప్ లెగ్స్ వచ్చేసరికి 4720. అవునా కదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే షీప్ లెగ్స్తో కంపేర్ చేయాలి కాబట్టి డినామినేటర్లో షీప్ లెగ్స్ ఉంటే 4720. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరి మీద డిఫరెన్స్ కావాలి. ఎందుకు అంటే అవి ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని అడిగారు పర్సెంటేజ్లో. అందుకని డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ చూస్తే కనుక 4720 మైనస్ 1620 చేసామనుకోండి డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 3100. అవునా కదా? డిఫరెన్స్ ఎంత వస్తుందండి మనకి? 3100. ఓకే, పర్సెంటేజ్లు అడిగారు కాబట్టి ఇంటూ 100. జస్ట్ సింప్లిఫై చేసేయండి, ఇంకేం అవసరం లేదు. సింప్లిఫై చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇగో 0 క్యాన్సిల్ అయిపోయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి ఒకసారి, ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది జాగ్రత్తగా గమనించండి. చూస్తే కనుక మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుందని. ఇక్కడ 10% వాల్యూ ఎంత? 47.2. 10% వాల్యూ 47.2. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ మనకి 310 ఉంది పైన. 310 అవునా కదా? 310 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇది 47.2 కాబట్టి ఒకవేళ మనం 50 అనుకుంటే 5-6 టైమ్స్ చేస్తే 30 వచ్చింది. అవునా కదా? సో మన ఆన్సర్ ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక 60కి దగ్గరలో ఉండాలి. అందుకని ఆబ్వియస్లీ ఈ రెండు ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అయితే ఇది ఆన్సర్ అవ్వాలి, లేకపోతే ఇది ఆన్సర్ అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఒకవేళ 60 అనుకుంటే కనుక ఏమని చెప్పండి? 4-6 టైమ్స్ ఇస్తే 24, 240 ప్లస్ 6-7 టైమ్స్ ఇస్తే 40, 240 ప్లస్ 40 282. 282 అంటే ఆల్మోస్ట్ మనం దీనికి దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు ఒకవేళ మనం 282 ప్లస్ 1% తీసుకున్నాం అనుకో 4.7 వస్తుంది. అలానే 5% తీసుకుంటే ఏమవుతుంది? 282 ప్లస్ దీని హాఫ్ సరిపోయింది కదా. అంటే మనకి 65.67%. ఎందుకంటే మనం 60% తీసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది? ఇక్కడ 61.65. 60% తీసుకుంటే మనం ఆల్మోస్ట్ 282 దగ్గరికి వస్తున్నాము. అవునా కదా? కానీ ఇక్కడ 310 ఉంది. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 65.67 అవ్వాలి. ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ కౌస్ టు నెంబర్ ఆఫ్ షీప్ విత్ ద ఫార్మర్?
రైతు దగ్గర గొర్రెల సంఖ్య ఆవు సంఖ్య నిష్పత్తి కావాలి అంటున్నారు. గొర్రెలు ఆవు నిష్పత్తి కావాలి, గొర్రెలు ఆవు. సో గొర్రెలు ఇది వచ్చేసరికి 1180 అవునా కదా. గొర్రెలు ఆవు వచ్చేసరికి చూస్తే కనుక 520. ఈ రేషియో ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 26 టైమ్స్ పోతుంది. 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 59 టైమ్స్ పోతుంది. రేషియో ఎంత 59:26. 59:26 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫర్ విచ్ టైప్ ఆఫ్ ద యానిమల్ ద నెంబర్ ఈజ్ మోర్ దాన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ యానిమల్ విత్ ద ఫార్మర్. సో ఏమడుతున్నారండి వాళ్ళు ఇక్కడ, ఏ రకమైన జంతువు సంఖ్య రైతు వద్ద ఉన్న జంతువుల సగటు సంఖ్య కన్నా ఎక్కువ అంటున్నాడు. అంటే యావరేజ్ కన్నా ఎక్కువ క్వాంటిటీ ఉన్న యానిమల్ ఏది అన్నాడు. సింపుల్, ఇక్కడ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళే ఆన్సర్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఆప్షన్స్ చూడండి, ఒక్కొక్కటే ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటి, అలా ఒక్క యానిమలే ఉంది. ఏది యావరేజ్ కన్నా, అంటే ఈ మొత్తం యానిమల్స్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నది ఒకటే యానిమల్. అదేంటి అని అడుగుతున్నాడు. అది ఏంటి అన్నప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి యావరేజ్ ఎంతో కనుక్కోవాల్సిన, క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీ ఏది ఉంటే అది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇంకా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ఎక్కువ ఏముంది ఇక్కడ చెప్పండి, అన్నిటికన్నా ఎక్కువ హెన్ ఉంది, అవునా కదా. సో ఆన్సర్ ఏమవుద్దంటే హెన్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ విత్ ద ఫార్మర్. ఫార్మర్ దగ్గర ఈ మొత్తం అన్నీ కలిపి బర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మొత్తం బర్డ్స్ అన్నప్పుడు చూడండి, కవ్వు బర్డ్ కాదు, షీప్ బర్డ్ కాదు, హెన్ బర్డ్, హార్స్ బర్డ్ కాదు, ఆస్ట్రిచ్ కూడా బర్డ్, అవునా కదా. మరి అప్పుడు నేను హెన్ ఆస్ట్రిచ్ యాడ్ చేయాలి. హెన్ ఎన్ని అంటే 7520. మరి ఆస్ట్రిచ్ ఎన్ని అంటే 810. ఆస్ట్రిచ్ ఎన్ని అంటే 810. ఇది యాడ్ చేస్తే చాలు. యాడ్ చేస్తే చూడండి 0, ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ చూస్తే 1 క్యారీ, ఇక్కడ 3. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 8330. ఆప్షన్ 4 ఆన్సర్. ఈ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది కేవలం ఏంటంటే పక్షుల సంఖ్య, బర్డ్స్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం బర్డ్స్ ఏమవుతాయి అంటే హెన్ ఆస్ట్రిచ్ అవుతాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకి వచ్చేసరికి ఇది చూస్తే కనుక బార్ గ్రాఫ్ అనమాట. ఈ బార్ గ్రాఫ్లో మనకి డేటా ఇచ్చారు. ఈ డేటాను ఉపయోగించి మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి ఈ క్వశ్చన్లో డేటా ఏమిటి అని జాగ్రత్తగా గమనిద్దాము. చూడండి ఒకసారి, ద బార్ గ్రాఫ్ షోస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ క్లాసెస్ ఇన్ 5 డివిజన్స్ ABCD అండ్ E. అంటే 5 డివిజన్స్ ఉన్నాయి ABCD అని. దీంట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్కి ఇక్కడ ఎన్రోల్ అయ్యారనమాట స్టూడెంట్స్. అందులో మీరు చూడొచ్చు డివిజన్ ఏలో మీరు చూస్తే కనుక ఇలా బ్లూ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి. అలా అన్ని డివిజన్స్లో కనిపిస్తున్నాయి. అసలు బ్లూ కలర్ ఏంటి, రెడ్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ ఏంటి జాగ్రత్తగా చూడండి ఒకసారి. బ్లూ కలర్ అంటే మరాఠీ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్. రెడ్ కలర్ ఏంటంటే హిందీ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్. ఈ గ్రీన్ కలర్ ఏమిటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్. ఇది ఇక్కడ ఇచ్చిన డేటా. ఇందులో సపోజ్ మీరు అడగొచ్చు, డివిజన్ సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది. డివిజన్ సి అంటే ఇదే కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనకి గ్రీన్ కలర్ కదా. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 70 స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్రోల్ అయ్యారు. అలానే డివిజన్ బిలో హిందీ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది. డివిజన్ బిలో హిందీ అంటే రెడ్ కలర్ కదా, హిందీకి ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 62 హిందీకి ఎన్రోల్ అయిన వాళ్ళు. అలానే డివిజన్ ఈలో మరాఠీ లాంగ్వేజ్ ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది. డివిజన్ ఇదే కదా, డివిజన్ ఈ. మరాఠీ అంటే ఏంటి, బ్లూ కలర్. మరి బ్లూ కలర్ కాబట్టి మరాఠీకి ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 32. అలా చాలా క్లియర్గా ఇక్కడ మనకి గ్రాఫ్లో డేటా కనిపిస్తుంది. బ్లూ కలర్ కనిపించేది మరాఠీ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన వాళ్ళు, రెడ్ కలర్ కనిపించేది హిందీ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన వాళ్ళు, గ్రీన్ కలర్ కనిపించేది వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎన్రోల్ అయిన వాళ్ళు. ఇలా డివిజన్ ఏ, డివిజన్ బి, డివిజన్ సి, డివిజన్ డి, డివిజన్ ఈకి సంబంధించిన డేటా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మన దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ 1 by 1 మీరు కూడా జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ మరాఠీ అండ్ హిందీ ఇన్ డివిజన్ సి టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఇన్ డివిజన్ ఏ. డివిజన్ సిలో మరాఠీ మరియు హిందీ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మరియు డివిజన్ ఏలో
హిందీ మరియు ఆంగ్లము కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. చూడండి, డివిజన్ సిలో ఎవరెవరు? మరాఠీ హిందీ. డివిజన్ సిలో మరాఠీ హిందీ. మరాఠీ ఏమో 24, హిందీ ఏమో 12. 24 + 12 అంటే ఎంత? దీని వాల్యూ 36. అవునా కదా? డివిజన్ సిలో మరాఠీ హిందీ కలిపి ఎంత అంటే 36. నెక్స్ట్ డివిజన్ ఏలో హిందీ ఇంగ్లీష్. డివిజన్ ఏ ఇదే కదా. డివిజన్ ఏలో హిందీ అలానే ఇంగ్లీష్ మరి రెండు కలిపితే 52 + 20 అంటే 72. అవునా కదా? ఈ రేషియో అడిగారు. 36 ఇక్కడ 1 టైము, 36 ఇక్కడ 2 టైమ్. రేషియో ఎంత అంటే 1:2. ఎస్, 1:2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టూడెంట్స్ హూ ఎన్రోల్ ఫర్ మరాఠీ ఫ్రమ్ డివిజన్ సి ఆర్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ డివిజన్ ఏ? చూడండి, డివిజన్ సి నుండి మరాఠీ కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు డివిజన్ ఏ నుండి నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థుల సమూహంలో ఎంత శాతం అంటున్నారు. చూడండి, డివిజన్ సి నుంచి మరాఠీ. డివిజన్ సి నుంచి మరాఠీ ఎంతమంది? డివిజన్ సి నుంచి మరాఠీ 24. ఓకే, డివిజన్ సి మరాఠీ 24. ఓకే, అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ డివిజన్ ఏ? టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ డివిజన్ ఏ. టోటల్ స్టూడెంట్స్ మీన్స్ 36 + 20 56. 56 + 52 108 into 100. ఓకే, పర్సెంటేజ్ అడిగారు కాబట్టి చూడండి, 12 టేబుల్ ఇక్కడ 2 టెన్స్ పోయింది, 12 టేబుల్ ఇక్కడ 9 టెన్స్ పోయింది. 2/9. 1/9 అంటే 11.11%, 2/9 అంటే 22.22%. అర్థమైందా? 1/9 అంటే 11.11%, 2/9 కాబట్టి 22.22%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ హూ ఎన్రోల్డ్ ఫర్ హిందీ లాంగ్వేజ్ ఫ్రమ్ డివిజన్ ఈ ఈజ్ 9:8, దెన్ హౌ మెనీ గర్ల్స్ ఎన్రోల్డ్ ఫర్ హిందీ లాంగ్వేజ్ ఫ్రమ్ డివిజన్ ఈ? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. డివిజన్ ఈ నుండి హిందీ భాష కోసం నమోదు చేసుకున్న అమ్మాయిలు మరియు అబ్బాయిల నిష్పత్తి 9:8 అయితే డివిజన్ ఈ నుండి హిందీ భాష కోసం ఎంతమంది అమ్మాయిలు నమోదు చేసుకున్నారు? చూడండి, డివిజన్ ఈ నుంచి ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అని చెప్పారు కదా. గర్ల్స్ ఏంటి 9 మల్టిపుల్, గర్ల్స్ ఏంటి 9 మల్టిపుల్. అవునా కదా? గర్ల్స్ 9 మల్టిపుల్ కాబట్టి 24 9 మల్టిపుల్ కాదు, 12 9 మల్టిపుల్ కాదు, 15 9 మల్టిపుల్ కాదు, 21 9 మల్టిపుల్ కాదు, ఓన్లీ 18 మాత్రం 9 మల్టిపుల్. ఇంకా నేను క్వశ్చన్ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేశారు. ఏమని? హిందీ లాంగ్వేజ్ కోసం డివిజన్ ఈలో ఎన్రోల్ అయిన వాళ్ళలో గర్ల్స్ టు బాయ్స్ రేషియో 9:8 అని చెప్పి డివిజన్ ఈలో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు హిందీ లాంగ్వేజ్ కోసం ఎన్రోల్ అయిన వాళ్ళు అన్నారు. ఇక్కడ మనకు చాలా క్లియర్గా గర్ల్స్ 9 మల్టిపుల్ కదా, మరి 9 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్. ఇంకా మళ్ళీ ఇంకా అనవసరంగా క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసి అంత అనవసరం. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ హూ ఎన్రోల్ ఫర్ ఇంగ్లీష్ ఫ్రమ్ డివిజన్ ఏ అండ్ బి టుగెదర్ ఆర్ అప్రాక్సిమేట్లీ వాట్ % మోర్ ఆర్ లెస్ దాన్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫర్ హిందీ ఫ్రమ్ డివిజన్ సి అండ్ ఈ టుగెదర్? డివిజన్ ఏ మరియు బి నుండి ఇంగ్లీష్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు డివిజన్ సి మరియు ఈ నుండి హిందీ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల కంటే దాదాపు ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంగ్లీష్ డివిజన్ ఏ బి టుగెదర్. అవునా కదా? డివిజన్ ఏ బి టుగెదర్. సో చూడండి, ఏలో ఇంగ్లీష్ వచ్చేసరికి 20, బిలో ఇంగ్లీష్ వచ్చేసరికి 18. మరి రెండు కలిపితే ఎంత అంటే 38. అవునా కదా? ఇంగ్లీష్ డివిజన్ ఏ బి కలిపి 38. ఎవరితో కంపేర్ చేయాలి? ఇప్పుడు మనం ఎవరితో కంపేర్ చేయాలంటే డివిజన్ సి అలానే ఈ హిందీతో కంపేర్ చేయాలి. డివిజన్ సి ఈ హిందీ చూస్తే కనుక ఇక్కడ 12, ఇక్కడ చూస్తేనేమో 34. రెండు కలిపితే ఎంత అంటే 46. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పింది అంటే ఇంగ్లీష్లో ఏబి ఎన్రోల్ అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ వాట్ % మోర్ ఆర్ లెస్? చూడండి, ఇక్కడ వీళ్ళు ఆబ్వియస్లీ లెస్సే కదా, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళు 38, హిందీ వాళ్ళు 46. మరి లెస్సే కదా, ఎంత లెస్సో అది మనం పర్సెంటేజ్లో కనుక్కోవాలి. ఎంత తక్కువ అంటే డిఫరెన్స్ ఎంత అని వీళ్ళిద్దరి మధ్యలో చెప్పండి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉందని వీళ్ళిద్దరి మధ్యలో 8. ఎవరితో కంపేర్ చేయాలి మనం? ఎవరితో కంపేర్ చేయాలంటే హిందీ వాళ్ళతో కంపేర్ చేయాలి. అందుకనే 8/46 ఇంటూ 100. అవునా కదా? 8/46 ఇంటూ 100 సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? సింప్లిఫై చేసుకుంటే కనుక ఇక్కడ 10% అంటే 4.6. అవునా కదా? మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది ఇప్పుడు? ఇది 20% కన్నా తక్కువ ఉండాలి. 20% కన్నా తక్కువ ఉండాలి. 20% కన్నా తక్కువ ఉండాలి కాబట్టి 20% కన్నా ఎక్కువ. ఇది అసలు 20% కన్నా చాలా దూరంగా ఉంది. ఇదిగోండి, ఇది కూడా ఇది అసలు మోర్ అంటే ఇది యాక్చువల్గా ఆన్సర్ లెస్, మోర్ అయ్యే అవకాశం లేదు. ఇగో ఒకటే ఆన్సర్ ఉంది, ఇదే ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎన్రోల్డ్ ఫర్ హిందీ ఫ్రమ్ డివిజన్ ఏ బి అండ్ ఈ టుగెదర్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎన్రోల్డ్ ఫర్ ఇంగ్లీష్ ఫ్రమ్ డివిజన్ బి సి డి టుగెదర్?
సంఖ్య మధ్య తేడా ఏమిటి అని అడుగుతున్నారు. ఓకేనా? ఎవరెవరు డివిజన్ ఏ బిఈ నుండి హిందీ కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మరియు డివిజన్ బిసిడి ఇంగ్లీష్ నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య, వీళ్ళ మధ్యలో తేడా కావాలి మనకి. ఓకేనా? సో చూడండి ఒకసారి, డివిజన్ ఏ బిఈ నుంచి ఏదంటే మనకు కావాల్సింది హిందీ కావాలి. సో డివిజన్ ఏ హిందీ 52, ఇదేమో 62, ఇదేమో 12. మరి మొత్తం యాడ్ చేయండి ఒకసారి. యాడ్ చేస్తే ఏమో చెప్పండి. 50 + 60 + 10 చేసామనుకోండి 120 + 6 126. అవునా? వీళ్ళు 126. అలానే మనకి వచ్చేసరికి డివిజన్ బిసిడి నుంచి ఏది ఇంగ్లీష్ కావాలి? బిసిడి నుంచి ఇంగ్లీష్, బిసిడి నుంచి ఇంగ్లీష్ కావాలి. ఇదిగో బి, ఇదిగో సి, ఇదిగో డి ఇంగ్లీష్. చూసుకుంటే కనుక ఏమో చెప్పండి. 18 + 14 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 32. 32 + 70 చేసామనుకోండి 102. సో ఈ రెండు మళ్ళీ డిఫరెన్స్ అడిగారు మనల్ని. అవునా కదా? డిఫరెన్స్ ఎంత అంటే 24. ఓకేనా? డిఫరెన్స్ ఎంత మనకి? 24. ఏంటి అక్కడ తప్పు చేసాం మనం? బీసీడీఏ కదా 18. ఓకే సారీ 18, 70, 14. 18 + 14 చేసామనుకోండి 32, 70 + 32 102. సరిపోయింది కదా ఇది. బీసీడి అదేమో ఏబిఈ అంట. ఏబి అరే ఇంత తప్పు తీసుకున్నట్టు మనం. ఇగో ఏ, ఇదిగో బి, ఇది సి కాదు కదా మనం తీసుకోవాల్సింది ఈ. అవునా కదా? అప్పుడు ఏమో చెప్పండి. 52 + 62 చేసామనుకోండి 114. 114 + 34 అంటే 114 + 34 అంటే 114. ఇదేమో 34, 148. అవునా కదా? అప్పుడు డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 46. అవునా? సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 46. సో ఆన్సర్ ఎంత? 46. ఇదిగోండి, ఇది నెక్స్ట్ సెట్. ఇది టేబులర్ గ్రాఫ్కి సంబంధించింది అనమాట. ఇది చెప్పండి ఒకసారి. దీంట్లో చూస్తే కనుక ఈ టేబులర్ గ్రాఫ్లో వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ 6 ఫ్యాక్టరీస్. సో 6 ఫ్యాక్టరీస్లో వర్కర్స్ ఎలా ఉన్నారు, ఏ మంత్లో ఎంతమంది వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ డేటా ఇచ్చారు. మంత్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఏబిసిడిఈ ఇలా ఇచ్చారు. ఇందులో ఏప్రిల్ మంత్లో 145 మంది వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకున్నారు ఏలో. జూలై నెలలో సి అనే కంపెనీలో ఎంతమంది అంటే 320 మంది. ఓకేనా? ఇలా మనకి ఏ కంపెనీలో అంటే ఏ ఫ్యాక్టరీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ డేటా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు మన క్వశ్చన్స్ ఇచ్చారు, సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. ఏమడుగుతానంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ వర్కర్స్ ఎంప్లాయిడ్ బై ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏప్రిల్ అండ్ టోటల్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఆల్ ఫ్యాక్టరీస్ ఆగస్ట్. సో ఏప్రిల్కి ఆగస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఏప్రిల్కి ఆగస్ట్కి డిఫరెన్స్ అన్ని కంపెనీస్ అంటే అన్ని ఫ్యాక్టరీస్, ఫ్యాక్టరీ ఏ, ఫ్యాక్టరీ బి, ఫ్యాక్టరీ సి, ఫ్యాక్టరీ డి, ఫ్యాక్టరీ ఈ మొత్తం అంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ కావాలి. ఇప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ అన్నప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఏప్రిల్ మొత్తం యాడ్ చేస్తారు, ఈ ఆగస్ట్ మొత్తం యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఆ తర్వాత డిఫరెన్స్ తీసుకుంటారు. దానివల్ల టైం వేస్ట్ అవుద్ది. అలా చేయొద్దు. సింపుల్గా గమనించండి. 145, 120 ఎందుకంటే మనం కంపేర్ చేయాల్సింది ఏప్రిల్ ఆగస్ట్ కాబట్టి 145, 120 చూస్తే ఏప్రిల్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 25 ఎక్కువ ఉంది. అందుకనే +25. ఏప్రిల్ ఎక్కువ ఉంది కాబట్టి +25. ఒకవేళ మనకి ఆగస్ట్ ఉంటే కనుక మైనస్ చేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏప్రిల్ ఎక్కువే ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 9 ఎక్కువ ఉంది. అందుకని +9. ఇక్కడ చూడొచ్చు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. అందుకే డిఫరెన్స్ ఏమీ లేదు, 0. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏమైందంటే ఏప్రిల్ తక్కువ ఉంది, ఆగస్ట్ ఎక్కువ ఉంది. అందుకని మైనస్ వేసుకోవాలి. ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో? డిఫరెన్స్ చూస్తే కనుక ఎంత డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్యలో 24 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి ఏప్రిల్ ఎక్కువ ఉంది, ఆగస్ట్ తక్కువ ఉంది. అందుకని ప్లస్ వేసుకోవాలి. డిఫరెన్స్ చూడండి 320, 120 కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 200. ఓకేనా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించి ఇది చూసుకుంటే కనుక +25 -24 క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ మనకి +1 ఉంది. +1 +9 అంటే +10, 200 + 10 అంటే 210. ఆన్సర్ ఏమవుతుంది? 210. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ బై ఫ్యాక్టరీ ఈ ఇన్ ఆల్ మంత్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఆల్ యూనిట్స్ ఇన్ ద మంత్ జూన్. సో మనల్ని ఏమడుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఫ్యాక్టరీ ఈ అన్ని మంత్స్తో కలిపి ఎంతమంది ఉన్నారు ఫ్యాక్టరీ ఈలో, వాళ్ళు అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఆల్ యూనిట్స్ ఇన్ మంత్ జూన్. సో జూన్లో మొత్తం అన్నింటిలో కలిపి ఎంత అని చెప్పి అన్నమాట. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే కనుక మీరు చూడొచ్చు 180 + 320, 180 + 120 చేసామనుకోండి 300, 300 + 400 చేస్తే 700, 700 + 320 చేస్తే కనుక 1020, 1020 + 240 చేసామనుకోండి ఎంత వస్తుంది చెప్పండి? 1260. అవునా కదా? ఈ మొత్తం యాడ్ చేస్తే 1260 వచ్చింది. అవునా కదా? సో మొత్తం యాడ్ చేస్తే 1260. సో 1260 డివైడ్ బై ఏమన్నారు? జూన్ మంత్లో అన్ని యూనిట్స్.
సో అన్ని యూనిట్స్ అనమాట, ఈ మొత్తం యాడ్ చేయాలి. జూన్ మంత్లో అన్ని యూనిట్స్ అంటే ఈ మొత్తం కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవునా? మరి యాడ్ చేస్తే ఒకసారి చూడండి, యాడ్ చేస్తే ఎంత వస్తుందో మనకి. యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. యాడ్ చేస్తే 100, 200, 300, 400, అదొక 200 కాబట్టి 600 ప్లస్ 80 ప్లస్ 40 చేస్తే కనుక 120, 120 ప్లస్ 50 చేస్తే కనుక 170, 170 ప్లస్ 20 చేస్తే కనుక 190, 190 ప్లస్ 40 చేస్తే కనుక 190 ప్లస్ 40 చేస్తే కనుక ఎంత వస్తుంది చెప్పండి మనకి. 230 అక్కడ ఒక 600, అప్పుడు ఎంత అంటే 830ను ఇక్కడ ఒక 10, 840, అవునా కదా, 840. సో ఇది మనకు కావాల్సింది 840 ఇంటూ 100 అంతే. జస్ట్ సింప్లిఫై చేసేయండి, సింప్లిఫై చేస్తే క్యాన్సిలేషన్ అయిపోద్ది. ఇవి 0 క్యాన్సిల్ అయిపోద్ది. 126 84లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 1.5 టైమ్స్ పోయింది, అవునా కదా, 1.5 టైమ్స్, అవునా? సో 1.5 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ ఎంత అంటే 150%. ఓకేనా? ఇన్ జూన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ బై ఆల్ ఫ్యాక్టరీస్ టుగెదర్. సో అన్ని ఫ్యాక్టరీస్లో కలిపి జూన్లో యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అన్నారు. యాక్చువల్గా అయితే ఇది జూన్, అవునా కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి డివైడ్ బై 1, 2, 3, 4, 5 కాబట్టి డివైడ్ బై 5 చేయాలి, అవునా? లేదంటే ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ చేసుకోవచ్చు, ఓకే. కానీ యాక్చువల్గా మనకి జూన్కి సంబంధించి ఆల్రెడీ ఇందాక డేటా ఉంది, మొత్తం ఎంత అంటే 840 అని. మరి క్యాలిక్యులేషన్ సింపుల్ అయిపోతుంది కదా, అందుకనే ఈ వాల్యూ ఉపయోగించి యావరేజ్ డైరెక్ట్ కట్టండి. ఒకవేళ ఈ వాల్యూ లేకపోతే ఎజ్యూమ్డ్ యావరేజ్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఈ వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే చూడండి ఒకసారి. 5 1 టైం చేస్తే 5, అవునా కదా. నెక్స్ట్ 5 6 టైమ్స్ చేస్తే 30, 5 8 టైమ్స్ చేస్తే 40. సో ఆన్సర్ ఎంత అంటే 168, ఓకేనా. ఫైండ్ ద రేషియో ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ బి అండ్ సి టుగెదర్ ఇన్ ఏప్రిల్ టు వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ జులై. ఓకే, సో ఏమన్నారు చూడండి ఒకసారి. వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ బి అండ్ సి టుగెదర్ ఇన్ ఏప్రిల్, బీసీ టుగెదర్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్లో మీరు చూస్తే కనుక B90, C60 ఇద్దరు కలిపితే ఎంత 150. బీసీ టుగెదర్ ఏప్రిల్ 150. అలానే వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ అండ్ ఈ టుగెదర్ ఇన్ జులై. జులైలో ఏ 150, ఈ వచ్చేసరికి 180. రెండు కలిపితే ఎంత చెప్పండి, 2 కలిపితే 330, అవునా. ఈ రేషియో అడుగుతున్నారు మనం, రేషియో క్యాలిక్యులేట్ చేయండి. 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 టేబుల్ వచ్చేసరికి 5 టైమ్స్, 3 టేబుల్ వచ్చేసరికి 11 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 5:11. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీ ఈ ఇస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీ సి ఇన్ ఆల్ మంత్స్. ఫ్యాక్టరీ ఈలో పనిచేస్తున్న మొత్తం కార్మికుల సంఖ్య ఫ్యాక్టరీ సిలో పనిచేస్తున్న మొత్తం కార్మికుల సంఖ్య కంటే దాదాపు ఎంత శాతం ఎక్కువ అంటున్నారు. చూడండి, ఫ్యాక్టరీ ఈకి సంబంధించి ఆల్రెడీ మనం మొత్తం ఎంతమంది ఉన్నారని ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. ఆ వాల్యూ ఎంత అంటే 1260. దాన్ని ఉపయోగించుకుంటే కనుక 1260. ఫ్యాక్టరీ తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ సి మొత్తం కావాలి, ఫ్యాక్టరీ సి మొత్తం. మరి ఫ్యాక్టరీ సి మొత్తం కావాలి కాబట్టి ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. 60 + 60 చేస్తే 120, 120 + 320 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి. 440, 440 + 45 చేసామనుకోండి 485. 485 + 150, 480 + 150 చేసామనుకోండి ఎంత వస్తుంది చెప్పండి. 630, 635, అవునా కదా, 635. ఎస్ ఆర్ నో. 60 + 60 120, 120 + 320 చేస్తే కనుక 440, 440 + 150 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది. 440 + 150 చేసామనుకోండి 590, 590 + 45 635, ఓకేనా. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఫ్యాక్టరీ ఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ సి అంటున్నారు. ఓకే, అంటే వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ కావాలి. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటే కనుక మీరు చూడండి ఒకసారి. 60లోంచి 35 చేస్తే డిఫరెన్స్ ఎంత అంటే 25, 12లోంచి 6 చేస్తే డిఫరెన్స్ ఎంత అంటే 6. సో వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 625. ఓకే, సో 625 డిఫరెన్స్. ఇది ఆబ్వియస్లీ మోరే, లెస్ అయితే కాదు, మోరే. ఎందుకంటే చూడొచ్చు ఈ వాల్యూ ఈ అనే వాల్యూ సి కన్నా మోర్ వచ్చింది, ఇది సి ఇది ఈ మోర్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ లెస్ అనేది ఆన్సర్ అవ్వదు. లెస్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్సే లేదు. సో ఎంత మోర్ వచ్చింది 625 డివైడ్ బై దేంతో కంపేర్ చేయాలి, 635తో కంపేర్ చేయాలి. సో 625/635 × 100, అవునా కదా. సో చాలా క్లియర్గా మీకు తెలిసిపోతుంది. 625/625 అయితే ఆల్మోస్ట్ 100%, కానీ ఇది 635 అయితే 625 అంటే 100% దగ్గరగా ఉండాలి, 100% కన్నా తక్కువ ఉండాలి. సో ఇది చూడండి, ఇది 100% దూరంగా ఉంది, 100% దూరంగా ఉంది, 100% దూరంగా ఉంది, 100% దగ్గరగా ఇది ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఎంత 98.42% మోర్. ఓకేనా.
ఎందుకంటే 625 ఇది ఒకవేళ ఇక్కడ 635 ఉంది కాబట్టి పైన కూడా 635 ఉండుంటే అప్పుడు 100% అయ్యేది. కానీ 625 కాబట్టి జస్ట్ 10 తక్కువ, అంటే ఆన్సర్ 100% దగ్గరగా ఉండాలి, 100% కన్నా తక్కువ ఉండాలి, దగ్గరగా తక్కువ. అలాంటప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, అది ఏమిటంటే 98.42%. ఎస్. సో ఇవి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాస్లో మనం నేర్చుకున్నవి. నేను ఈ క్లాస్లో మీకు మొత్తం 4 గ్రాఫ్స్ చెప్పాను. పై గ్రాఫ్ చెప్పాను, బార్ గ్రాఫ్ చెప్పాను, టేబులర్ గ్రాఫ్ చెప్పాను, లైన్ గ్రాఫ్ కూడా చెప్పాను. మన కంప్లీట్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్లాస్లో ఇప్పుడు నేను మీకు నాలుగు సెట్లు చెప్పాను. మన క్లాస్లో మీకు ఆల్మోస్ట్ 125 సెట్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఆ క్లాస్ మీరు చూస్తే కనుక అప్పుడు మీకు దాంట్లో బాగా కష్టమైనవి, మీడియం లెవెల్లో ఉన్నవి, ఈజీగా ఉన్నాయి కూడా కనిపిస్తాయి అనమాట. అంతేగాని ఈ 4 క్వశ్చన్లు చూసేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అయిపోయిందని అసలు అనుకోవద్దు. మీకు కంప్లీట్గా కావాలి, మొత్తం 120 సెట్లు డేటా ఇంటర్ప్రిటేషన్ కావాలనుకుంటే కనుక మీరు వెంటనే కోర్సులో జాయిన్ అయితే కానీ మీకు కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దొరుకుతాయి. ఓకేనా? సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ సంబంధించి మనం న్యూ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో జరగబోతుంది. పీఓ క్లర్క్ 2 కూడా సపరేట్ జరుగుతాయి. దీంట్లో మనకి ఆల్మోస్ట్ 9,900+ వేకెన్సీ అన్నీ ఉన్నాయి. చాలా మంచి అవకాశం అనమాట. తెలుగులో కూడా ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. క్లాసెస్ మనకి తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీజు వచ్చేసరికి 2,250 రూపాయలు డిస్కౌంట్లో అవైలబిలిటీ ఉంది. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కోర్సులో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మీకు బెస్ట్ షార్ట్ కట్స్, బెస్ట్ ట్రిక్స్తో అన్నీ కూడా యాజ్ పర్ ద సిలబస్ ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా మీకు 30 సెకండ్స్లో ఆన్సర్ పెట్టే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూస్తే కనుక ప్రిలిమ్స్లో 80 క్వశ్చన్లు ఉంటాయి, 45 నిమిషాల్లోనే పెట్టాలి కాబట్టి 30 సెకండ్స్ ఆన్సర్ పెట్టాలి. దాని తగ్గట్టుగా మనం కోచింగ్ ఇస్తాము. ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 2కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఏపీలో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది, తెలంగాణలో కంప్లీట్ ఎగ్జామినేషన్ కూడా జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించి కోర్స్ ఉంది మన దగ్గర. ఈ కోర్స్ ఇప్పుడు మీకు చెప్పాలంటే 1,500 రూపాయలు కూడా కాదు, ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో ఉంది. స్పెషల్ ఆఫర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి కేవలం మీకు లిమిటెడ్ సీట్స్ ఆఫర్ ఉంది. ఇది ఇంకా దీనికన్నా తక్కువ ప్రైస్లో ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళు తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంది. అండ్ ఎస్ఎస్సికి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ ఉంది. ఇది మీకు సిజిఎల్ సపరేట్గా ఉంది, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవన్నీ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అండ్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా పడబోతుంది. దానికి సంబంధించి కూడా కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ మనకి 3 మంత్స్ అయితే 2,250 రూపీస్. అదేనే ఒకవేళ మీరు 6 మంత్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపీస్కి ఈ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ పెట్టుకున్నాయి. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కూడా ఈ రోజే పడింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ప్రిపేర్ అవుతున్నారు, రైల్వేలో ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. అలానే మనకి చూస్తే కనుక ఏఎల్పీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అందుకని ఎవరైతే విద్యార్థులు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ మనకి ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసాయి. ఎన్టీపీసీ గ్రూప్ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. మనకి వీటి దగ్గర కంప్లీట్ కోర్స్ ఉన్నాయి. ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మీకు 2,250 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, బ్యాంక్కి సంబంధించి పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐపీఎస్ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించిన పీఓ క్లర్క్, అలానే ఎస్ఎస్సీ సంబంధించి ఎస్ఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామినేషన్స్, రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్స్, ఇలా ఏవైతే రాబోతున్న ఎగ్జామినేషన్స్ ఇవన్నీ రాయాలనుకున్న వాళ్ళ కోసం మన దగ్గర బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. దీంట్లో మీకు కంప్లీట్ సిలబస్ అనమాట. అన్ని ఎగ్జామినేషన్స్కి కావాల్సిన విధంగా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫేర్స్, స్ట్రాటజీకి మొత్తం అన్ని కూడా బేసిక్ లెవెల్ నుంచి ఎగ్జామ్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పించాము. డెమో క్లాస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సపరేట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసులు ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి 4,500 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉంది. అని ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. మీ కంప్లీట్ కోర్స్ అయితే కనుక 2,100 రూపాయలకి మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. అని ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకున్నారు వాళ్ళ కోసం 0 డే బ్యాచ్ ఉంది. ఈ 0 డే బ్యాచ్ మీరు జాయిన్ అవడం వల్ల మీకు కంప్లీట్గా మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం అన్ని కూడా అవైలబిలిటీ ఉంది అనమాట. దీంట్లో మీకు అన్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా కోర్సులో జాయిన్ అవ్వలేదో చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీ డెమో వీడియోస్ చూడాలనుకుంటే చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే దానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాము. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం లైవ్ క్లాస్లో కలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కామెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.